హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా డొమైన్ పర్చేజ్ చేసుకోవాలి? సో చాలా మంది ఏంటంటే, సార్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎలాంటి డొమైన్ తీసుకోవాలి? ఎలాంటి బిజినెస్ కైనా డొమైన్ బుక్ చేసుకోవడానికి మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. అందులో ఒక వెబ్సైట్ వచ్చి మీకు గోడాడీ ఉంటుంది. ఆ డొమైన్ అండ్ గూగుల్ అని ఉంటుంది. సో ఎస్ఎల్పి ట్యాక్స్ సర్వీస్ డాట్ కామ్ ఈ డొమైన్ నేను బుక్ చేస్తున్నాను అండి. ఈ బుక్ చేసేటప్పుడు ఏంటంటే, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ జిఎస్టీ కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు మీరు కనెక్ట్ అవ్వచ్చు అండి, ఎస్ఎల్బి ట్యాక్స్ సర్వీస్ వాళ్ళని. సో కంప్లీట్గా ఈ డొమైన్ మనము ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు? ఎలాంటి డొమైన్ అయినా పర్చేజ్ చేసేటప్పుడు మనకి కంప్లీట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది. ఏ డొమైన్ అయినా మనకు ఒక 1 ఇయర్ కనుక 2 ఇయర్స్ తీసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనం చెప్పారు 990 డొమైన్ అనేది, అదనే కండిషన్తో ఉంటుందండి. ఆ కండిషన్ ఏంటంటే, మీరు 2 ఇయర్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ 999 వస్తుంది, సెకండ్ ఇయర్ మీకు యాస్టేజ్ గా ప్రైస్ ఉంటుంది. ఏ డొమైన్ అయినా మీకు వచ్చే ప్రైస్ వచ్చి మీకు 2000 వరకు విత్ జిఎస్టీతో మీకు కంప్లీట్ గా డొమైన్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. ఆ విధంగా ఎలా అయితే మనకు ప్రైస్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రైవసీ పాలసీ కావాలా, ఇలాంటి కండిషన్తో మీకు మెయిల్ ఐడి కావాలంటే మీరు ఇక్కడ కోడాడుతో తీసుకోవచ్చు. ఏది కానీ నో ట్యాక్స్ క్లిక్ చేసుకొని మీరు కంప్లీట్గా పేమెంట్ మెథడ్ ఫినిష్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు 5 ఇయర్స్కి వెళ్తే విత్ జిఎస్టీతో మీకు ఆల్మోస్ట్ 6000 వస్తుంది. అంటే 6500 విత్ జిఎస్టీ వస్తుంది. అదే 1 ఇయర్ మీరు తీసుకుంటే మీకు కంప్లీట్గా ఎంత మీకైతే డొమైన్ అయితే మీకు ప్రైస్ వస్తుందో విత్ ఎస్ఎస్ఎల్తో మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదన్నీ డీటెయిల్స్ క్లిక్ చేశాక మన డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలండి. ఏదైతే మన డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకుంటామో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేశాక మనము క్లిక్ ఫర్ సేవ్ క్లిక్ చేసుకోవాలి. మొత్తం డీటెయిల్స్ అయిపోయాక ఇక్కడ మనము ఏదైతే మనకు కోడ్ ఉంటుందో, ఏదైతే మనము చేస్తున్నామో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కంప్లీట్గా మనం ఏ కోడ్ మనం యూజ్ చేస్తున్నామో కంప్లీట్గా ఇక్కడ చేసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే, ఏదైతే మనము ఇచ్చామో జిఎస్టీ ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాక మన కార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈ వ్యాలెట్, డెబిట్ కార్డ్ అంతా మనం క్లిక్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పేమెంట్ చేస్తుంది చూడండి. ఆఫ్టర్ యాడింగ్ డీటెయిల్స్ తర్వాత మీకు పేమెంట్ గేట్వే వస్తుంది. ఇక పేమెంట్ గేట్వేకి నేను ఓటీపీ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఎంటర్ చేశాక మనకి ఒక్కోసారి ఇట్లా అప్లికేషన్ స్లో అవుతుంది, దాన్ని వెయిట్ చేయాలి కంపల్సరీ. వెయిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఒక్కోసారి మనకు సర్వర్ వస్తుంది, మనకు దాని గురించి వదిలేసిన పని లేదు. సో ఎర్రర్ అయిపోయాక మనకు చూడండి, వెల్ డన్, యూ విల్ బి బుక్ ద కంప్లీట్ డొమైన్. డొమైన్ బుక్ చేసాం, మీకు గోకర్కి వెళ్ళాక మీకు ఏమైతే మీరు డొమైన్ బుక్ చేసుకున్నా అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఎలాంటి డొమైన్ అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటే ఎలా పర్చేజ్ అయినా మన కంప్లీట్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మన వీడియో ఫాలో అవ్వకుండా మీరు డొమైన్ పర్చేజ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.